ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలన్నిటిలో కృపాక్షేమములు మనకందరికీ అనుగ్రహింపచేసి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతముల వరకు మనల్ని కృపల భద్రపరుస్తున్న దేవుడు. అప్పుడే 10వ నెల చివరి వారంలోనికి మనం వచ్చాం. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరం చూపిస్తూ తన కృపలో భద్రపరుస్తున్న దేవుడు. ఇన్ని మేలులు చేసిన దేవునికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినా కానీ ఆయన రుణం మనము తీర్చలేము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు, సర్వశరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. సమస్తము కూడా ఆయనకు సాధ్యము. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, రెండు చేతులతో చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. మన మధ్యలో ఉన్న దేవుడు నీ పట్ల ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అందుచేతనే ఈ దినము మనం నమ్మాలి, ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, ఆయనకు లోబడేవారిగా ఉండాలి, ఆయనకు ఇష్టలుగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాట వింటే మన పట్ల ఏదైనా చేయగలడు. నీ ఉద్దేశాలన్నీ సఫలం చేయగలడు, నీ కోరికలన్నీ తీర్చగలడు, నీకేదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం అయిపోతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుంది. నీ పట్ల గొప్ప కార్యములు చేయబోతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 2025 సంవత్సరములో సియోనులో ఉన్న ప్రతి కుటుంబము భక్తి కలిగి భయం కలిగి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడుచుకుని ఆయనకు ఇష్టలుగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మీ పట్ల ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది నా పట్ల చేయగలడు, మీ పట్ల చేయగలడు. సామాన్యుల పట్ల, సామంతుల పట్ల, ధనికుల పట్ల, దరిద్రుల పట్ల, లోక నివాసులందరి పట్ల ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము యాకోబు దేవునికి మొక్కు కొనుట. యాకోబు దేవునికి మొక్కు కొనుట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం మొక్కుబడి చేసుకున్నాడు? ఇది మనం ధ్యానం చేద్దాం. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్నటువంటి సమయంలో ఒక దగ్గరికి వచ్చేవారికి అర్ధరాత్రి అయిపోయింది. కాకులు దూరని కారడవిలో ఉన్నాడు. ఎటు చూసిన మార్గం కనబడట్లేదు, ఎటు చూసిన దారి దొరకటం లేదు. ఈ రాత్రికి నేను ఎటు వెళ్ళటం నాకు క్షేమం కాదని ఒక దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే తనకు ఒక పక్కనే ఒక రాయి కనబడింది. దాన్ని తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, పండుకున్నాడు. యాకోబు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యాకోబు పట్ల ఒక ప్రణాళిక కాదు, కానీ నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. నా ఒక్కడి పట్ల ప్రణాళిక కాదు, కానీ మీ అందరి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక ప్రకారము మనం వినకపోయినా కానీ సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పట్ల ఉన్న ప్రణాళిక ఏంటిది? ఏం ప్రణాళిక అంటే యాకోబును దీవించాలి, ఆశీర్వదించాలి. యాకోబు సంతానములో నుండి 12 గోత్రాల వారిని ఇశ్రాయేలులుగా మార్చి 12 గోత్రాలుగా చేయాలి. ఆ 12 గోత్రాలలో నుండి రాజులను ఇంకా అనేకమైనటువంటి చేయాలని ఆయన ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబుని తల్లి గర్భములో రూపుదిద్దక ముందే దేవుడు
ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. నిన్ను కూడా, నన్ను కూడా, మనల్ని కూడా మనం భక్తిగా భయంగా ఉన్నామంటే, ఇదేనా దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా కూర్చున్నామంటే, తల్లి గర్భంలో మనల్ని రూపుదిద్దక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు. నీకు రక్షణ ఏ సమయంలో ఇవ్వాలో, ఏ సందర్భంలో ఇవ్వాలో ఇచ్చి నిన్ను సంతోషింపజేసి, నిన్ను ఆనందింపజేసి, నిన్ను దీవించి, ఆశీర్వదించి ప్రయోజకుడు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ లోకం మట్టికైనా ప్రయోజనకరము, ఈ లోకం మట్టికైనా ఆశీర్వాదము, ఈ లోకం మట్టికైనా మనకు కావలసినటువంటివి మేలులు. ఈ లోకం మట్టికైతే మనమందరం కూడా మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాం. ఈ లోకం మట్టిగా క్రైస్తవులుగా మనం ఉండకూడదు. నిత్య జీవానికి వారసులుగా ఉండాలి. నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే దేవుని మాట వినాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందుచేతనే దేవుని ప్రణాళిక చాలా గొప్పది అన్నమాట. మనం ఈ లోకం మట్టిగా ఉండకూడదు. యాకోబు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక విచిత్రమైనటువంటి దర్శనం చూశాడు. ఆ దర్శనం చూసిన తర్వాత ఇది భయంకరమైనటువంటి స్థలము అని అనుకున్నాడు. ఇది దేవుడు ఉండే స్థలమే కానీ మరి ఒకటి కాదు అనుకున్నాడు. దేవుని ఇల్లే కానీ ఇది మరి ఒకటి కాదు అని అనుకున్నాడు. అనుకుని భయపడి దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకొని దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకుంటున్నాడంటే, నాకు ఏమేం కావాలో అవన్నీ కూడా నువ్వు చక్కపరిచి, నన్ను సరిచేసి, నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించి, మళ్ళా కృపాక్షేమములతో కనుక నన్ను తీసుకుని వస్తే కనుక నేను ఇది చేస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట ఉంది, చదువుకుందాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, వేరొకటి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఉండేది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో నిన్ను చూస్తున్నాడు ఆయన, నన్ను చూస్తున్నాడు ఆయన, పురుషులను చూస్తున్నాడు ఆయన, రానేటువంటి వారిని చూస్తున్నాడు ఆయన, పనుల మీద మహాభారం పెట్టుకునే వాళ్ళని చూస్తున్నాడు ఆయన, దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళని చూస్తున్నాడు ఆయన. ఎంత భయంకరము పిల్లారా, భయంకర దినాలు కదా ఇవి. అక్కడ దర్శనం చూసే భయపడిపోతా ఉన్నాడు. మానవునికి నిజంగా భయం ఉంటే కనుక దేవుని సన్నిధికి రాకుండా ఉండలేరు. ఎందుకో చెప్తున్నానంటే, భయంకరమైనటువంటి దినాలలో, నిన్నటి దినాన్న మొన్నటి దినాన్న భయంకరమైన వార్త మేము విన్నాం. ఒకటి ఏంటో తెలుసా? మీ అందరికీ? టీవీ చూస్తున్నారా మీరు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్థిరపడాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఏదేదో చేయాలని, ఎంతగానో ప్రయోజకులను చేయాలని, బిడ్డల్ని ప్రయోజకులను చేయాలని, వారందరినీ గొప్పవారినిగా చేయాలని, మంచి ఉద్యోగాల్లో ఉండాలని, విశ్రాంతి కోసమో ఒక దేశం నుండి ఒక దేశానికి వచ్చి ఇంకో దేశానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి బస్సులో సజీవ దహనమైపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితి. వారి రూపాన్ని కూడా చూడటానికి దొరకనటువంటి పరిస్థితిగా కాలిపోయినటువంటి పరిస్థితి పిల్లారా. ఈ దినాన నీవు సజీవురాలుగా ఉన్నావంటే, సజీవుడుగా ఉన్నావంటే అది దేవుని ఉచితమైనటువంటి కృప కాదా? ఆ కృపను బట్టి నువ్వు ఏమి చెల్లించి ఆయన రుణం తీర్చుకుంటావు? ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. ఆయన దేవుని సన్నిధిలో మీ అవసరాలు అయినా ఉంటే తీరుస్తాడు. ఆయన మీ కష్టాలు తీరుస్తాడు, మీ ఇరుకులు తీరుస్తాడు, మీ ఇబ్బందులు తీరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, కాపుదలు ఇస్తాడు. ఏదైనా ఆయన చేయగలడు. దేవుని సన్నిధిలో ఎవరున్నారంటే దేవుడు అన్నాడు. 11వ కీర్తన 4వ వచనంలో ఏమనుందో చదువుదాం. 11వ కీర్తన యెహోవా చదువుమా.
తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని ఆయన పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించి ఆయన కనుదృష్టి చేత మనలందరినీ కూడా ఆయన పరిశీలించుచున్నాడు. ఎక్కడున్న వాళ్ళని పరిశీలన చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళని. రానుల సంగతి పోనీ, వాళ్ళ గతి తర్వాత ఏమవుతుందో ఆయనే చూస్తాడు. ఆయనే సమస్తాన్ని జరిగించేవాడు. సామెత అంటారు, భయం లేని బాత్ అంట ఏం చేసిందంట? మీరే చెప్పాలి, నేను చెప్పను. అది అట్లా అయిపోయారు మనుషులు. దేవుని భయం లేదు, భక్తి అనేటటువంటిది అస్సలే లేదు. ఏదో నామకార్థంగా వస్తున్నాం వెళుతున్నాములే అని అనుకుంటున్నారు. కానీ ఒక దినాన్న కన్నీరు పెట్టుకుని మనము ఏడ్చే దినం రాబోతుంది. భయం కలిగి ఉండండి. భయంకర దినాలలో భక్తి కలిగి ఉండండి. దేవుని సన్నిధికి రండి. ఆయన అంటున్నాడు, మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దాని ముందు ఏముంటుందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఏం చేయాలంట? మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎదిరించే శక్తి ఎంతమందికి ఉంది ఇక్కడ? ఎదిరిస్తున్నారా అపవాదిని? అపవాదికి లోబడిపోతున్నారా? రాత్రి విన్నాం కదా, లోబడిపోతే ఏమైపోతుంది? పాము నోట్ల నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తారు? కిందికే వస్తారు. మన బ్రతుకులని ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ప్రతి మనిషి పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా ఉన్నాం? అపవాది మన దగ్గర నుంచి పారిపోయేటట్టుగా ఉన్నాడా, లేకుంటే మన మీద జూమ్ చేసేటట్టుగా ఉన్నాడా, జులుం చేసేటట్టుగా ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు పారిపోయేటట్టుగా? నా దగ్గరికి రాడు అపవాది, పారిపోతాడని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? చెప్తారా? గుండె మీద చేసుకుని ఎవరైనా చెప్పలేరు మీరు. ఎందుకంటే మీరు అపవాదికి చోటిస్తున్నారు అంతే. అందుకే చెప్పలేరు. దేనిలో చోటిచ్చామయ్యా, దేనిలో మోసం చేసామయ్యా, లేదే అని మీరు అంటారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు వాక్యంలో, అపవాదికి చోటిస్తున్నారు మీరు. అందుకే అపవాది మీ దగ్గర ఉంటున్నాడు, మీ దగ్గర నివాసం చేస్తున్నాడు, మీ గృహంలో నివాసం చేస్తున్నాడు. గుండె మీద ధైర్యం చెప్పండి. మీ గృహంలో ఎవరికైనా నెమ్మది ఉందా? చెప్పండి. ఉందా? మా గృహంలో చాలా నెమ్మది ఉంది ఇంట్లో అని గుండె మీద చేసుకుని చెప్పండి ఎవరైనా. దానిలో ఒకటి చెప్తున్నాడు. అంటే ఎవరికి చోటు ఇట్లేదు అనమాట. ఎవరికి చోటు ఇట్లేదు? అపవాదికి చోటు ఇట్లేదు. అపవాది ఏం చేస్తాడట? ఇంకొక దగ్గర ఏముందో, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో తెలుసా? సామెతల గ్రంథం 28. ఎవడునో తరమకుండానే. ఎవడంట? అపవాది. ఎవడో? దుష్టుడు. ఎక్కడి నుండి పారిపోతాడు? మన దగ్గర, నా దగ్గర నుండి పారిపోతాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవడు తరమకుండానే వాడు పారిపోతాడు. చాలా మంది అంటారు, మా బిడ్డలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మా బిడ్డలు నిప్పు లాంటి వాళ్ళు అని మనం చెప్తా ఉంటాం. ఎవరు చెప్తారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఎవరి కుమార్తెలు ఉన్నారు, ఎవరి బిడ్డలు ఉన్నారు? చెప్పగలరా ఎవరైనా? ఒక ఆయన చెప్తున్నాడు, ఏం పెంపకం పెంచారండి మీ పిల్లల్ని? చాలా భక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఏ విధంగా పెంచుతున్నారండి మీ పిల్లల్ని? తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవాళ్ళు, తల్లిదండ్రుల మీద దోషారోపణలు చేసేవాళ్ళు. కొంతమంది అనుకుంటున్నారంట, లేదు మీ దగ్గర మేముండా, వివాహం కాకపోయినా పర్వాలేదు ఇంకొక దగ్గర ఇల్లు ఉంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారట చాలా మంది తల్లిదండ్రుల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా ఉన్నారు మీరు? ఏ విధంగా భయం కలిగి ఉన్నారు? మీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతామన్నారు పిల్లారా? ఇది భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి సన్నిధి, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము. మనం భయం కలిగి ఉండాలి. తరమకుండానే అపవాది ఏం చేస్తాడట? పారిపోవాలంటే నువ్వే విధంగా ఉండాలి? మీ పిల్లలు నిప్పులాగా ఉన్నారా, లేకుంటే పప్పులాగా ఉన్నారా? పప్పులాగా ఉంటే అపవాది వారిని పట్టుకుంటుంది. నిప్పులాగా ఉంటే అపవాది తరమకుండానే పారిపోతాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది తరమకుండానే పారిపోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? నిప్పులాగా ఉండాలి. అందుగురించి రాత్రి చెప్పే మనలో ఒకవేళ కనుక అపవిత్రకి తావిచ్చామనుకోండి, ఒక లైట్ ఉందనుకోండి, ఈ లైట్ ఆఫ్ చేసామనుకోండి, ఏమొచ్చేస్తుంది? చీకటి వచ్చేస్తుంది. మన హృదయంలో దేవుడు లేడనుకోండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు దేవుడు. ఆయన మనలో ఉన్నాడు అనుకోండి, మనము ఒక వెలుగుగా ఉంటాము. ఒకవేళ ఆయన మనలో లేకపోతే మన హృదయము చీకటి అయిపోతుంది. చీకటిలోకి ఎవరు వస్తారో తెలుసా? సాతానుడు వస్తాడు. మీరు ఏ విధంగా ఉన్నారు ఇది నాన్న? ఏ విధంగా నడుచుకుంటున్నారు ఇది నాన్న? ఏ విధంగా భక్తి కలిగి ఉన్నారు? ఏ విధంగా భయం కలిగి ఉన్నారు? అపవాది మీ దగ్గర నుండి తరమకుండానే పారిపోవాలంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన గృహంలో ఉంటాడు ఆయన, మన హృదయంలో ఉంటాడు ఆయన. నువ్వు భయం కలిగి ఉంటే, నువ్వు భక్తి కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఒక దేవదూత కంచి కావలిగా ఉండి వారిని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలోకి రావాలి. యాకోబు అనుకుంటున్నాడు, ఇది దేవుని సన్నిధే కానీ మరి ఒకటి కాదు, ఇది భయంకరమైనటువంటి స్థలం. దేవుని సన్నిధి భయంకరమైనటువంటి స్థలం. దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వాళ్ళు దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. భక్తి కలిగిన వారిగా ఉండాలి. భయం కలిగిన వారిగా ఉండాలి. ఆయన గణపరిచేవారిగా ఉండాలి. ఆయనను హెచ్చించేవారిగా ఉండాలి. ఆయన పొగడేవారిగా ఉండాలి. ఆయన ఆశీర్వాదాలు పొందుకునేవారిగా, ఆ దీవెలు పొందుకునేవారిగా ఉండాలి. లేకపోతే మనకి ఈ భక్తి వద్దు. బయట బజార్లో తిరగండి. ఈ నామకార్థమైన భక్తి వద్దు. తాగిటాడు పోయి తాగండి, తిరిగొట్టాడు తిరగండి, బూతులాడేవాడు ఆడండి, ఏదైనా చేయండి. వాడికి లోబడి ఉండండి. మీరు సాతానుడు మీ నెత్తి మీద కూర్చొని ఊరేగుతూ మిమ్మల్ని ఊరేగిస్తాడు. అప్పుడు సిగ్గుపడినా కానీ మీకు సిగ్గు లజ్జ లేనటువంటి వారిగా ఉంటారు. దేవుని సన్నిధికి రావడానికి ఎంత కాలమైంది రక్షింపబడి, ఎంత కాలమైంది నువ్వు దేవుని బిడ్డగా చేయబడి, ఎంత కాలమైంది బాప్తిసం తీసుకొని, ఏ విధంగా ఉన్నావు? దినదినం ఎదుగుతున్నావా? విశ్వాసంలో భక్తిలో ఎదుగుతున్నావా? భయం కలిగి ఉంటున్నావా? ఈ లోక మాలిన్యం అంటకుండా భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటున్నావా? నడుచుకుంటే అయ్యగారికో అమ్మగారికో కాదు, కానీ లాభము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు గొప్ప లాభము. అందుగురించి ఏమంటున్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో, సంతృష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభదాయకం అంటుంది. అదే ఏబుతూ అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పట్టించదా అంటున్నాడు ఆయన. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనకి మేలు చేయాలని, మనకు ఉపకారం చేయాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది దేవుని సన్నిధి. ఆయన మనలందరినీ కూడా చూస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడు. మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. మనల్ని చూస్తున్న దేవుడు. నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఆలోచన విషయములో నీవు గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడు. ఎవరి ప్రవర్తన, నీ ప్రవర్తన ఏ విధంగా ఒకసారి చూసుకో. సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు మందిరానికి రాకుండా బయట తిరిగే నువ్వు ఒకసారి నీ ప్రవర్తన చూసుకో. వారి ప్రవర్తన విషయంలో, వారి క్రియాఫలమును బట్టి అందరికీ, ఇక్కడ ఉన్న ఒక్కరికి కాదు, అందరికీ స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా సరే అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకు నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చూస్తున్నాడంట? నరపుత్రుల. మనం ఎవరు? నరులమా రాక్షసులమా? మన మార్గాలన్నిటిని చూస్తున్నాడు ఆయన. మనల్ని చూస్తున్నాడు ఆయన. మనల్ని గమనిస్తున్నాడు ఆయన. మనల్ని పరిశీలన చేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దేవుని ఆయన ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందుంది. ఆయన నరపుత్రులను ఆయన కన్నులారా చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. వారికి తగిన క్రియా రూపముగా ప్రతిఫలం ఇస్తున్నట్టు దేవుడు. అందుగురించి
కల వచ్చింది, లేచాడు, ఇది భయంకరమైన స్థలము అంటున్నాడు. స్థలము అనుకుని అక్కడ అంటున్నాడు, ఇది చూద్దాం, ఆది ఖండానికి వచ్చేద్దాం మళ్ళా. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అనుకుని. గవిని ఏంటంటది? పరలోకపు గవిని. చూసారా మీరు ఎప్పుడన్నా పరలోకపు గవిని చూసారా? పరలోకంలో ఎన్ని గుమ్మాలు ఉంటాయో చూసారా? ఏమేమి చేశారో పరలోకంలో చూసారా? వీధులు ఎట్లా ఉంటాయో చూసారా? చూసి నమ్మిన వారికంటే మీరు చూడక నమ్మితే ధన్యులు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూస్తే అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ తిరిగి రావడానికి ఇష్టపడరు మీరు ఎవరైనా సరే. అక్కడ ఏముంటుందంట? నిత్యానందం ఉంటుందంట, ఆకలి దెబ్బలు ఉన్నవంట. భర్త ఏదో చేస్తే కానీ అక్కడ కనపడ్డావు, భార్య ఎటు తిరిగి వచ్చేదైనా అక్కడ కనపడదు. కాబట్టి పిల్లలు ఉన్నారనుకోండి, లేకుంటే ఇంకెవరైనా వీళ్ళందరూ కలిసి పరలోకంలో ఉన్నారనుకోండి, ఎంత గొప్ప ఉందో. ఒక కుటుంబము లేకుంటే ఒక కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి నిజంగా కుటుంబ ఆరాధన జరుగుతూ ఉండి ఆ కుటుంబం ఎట్లా ఉంటుందంట? ఒక పరలోకంలాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మేము ఆదిలాబాద్ ప్రాంతంలో 5 రోజులు మీటింగులు పెట్టేవాళ్ళం. 5 రోజులు మీటింగ్ పెడుతుంటే ఆ 5 దినాలు అసలు ఏం పని చేస్తున్నామో అసలు తెలిసేది కాదనమాట. ఎంత సంతోషంగా, అప్పుడే అయిపోయినాయి 5 దినాలు, అప్పుడే అయిపోయినాయి ఆ మీటింగ్లు. అదొక పరలోకంగా ఉండేది, అదొక సంతోషం, అదొక ఆనందం. ఇక్కడే అంత పరలోకంగా ఉంటే పరలోకంలో ఇంకెంత గొప్పగా ఉంటుంది పిల్లారా. అది వద్దా మీకు? అది కావద్దా మీకు? ఇక్కడే అనుకుంటున్నాడా? యాకోబు అనుకుంటున్నాడు. యాకోబు సంగతి చెప్తాను, ఇంకొంచెం తొందరగానే ముగిచ్చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు టైం చూసుకోక ముందే నేను ముగిచ్చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. అందు గురించే ప్రియులారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇది పరలోకపు గవిని అంటే పరలోకం వెళ్ళేటటువంటి ద్వారము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎక్కడ రాసామంటే కొంతమందికి తెలుసు. ఎక్కడ రాసాం? కొంతమంది వచ్చారు. అంకిరెడ్డిగూడెంలో దేవుని సన్నిధిలో గుమ్మం ముందే, గలిమి ముందే రాసాం, ఇది పరలోకపు గవిని. దీనిలోకి వచ్చిన వాళ్ళందరూ పరలోకంలోకి వచ్చిన వాళ్ళేనా? ఎవరైతే వస్తారు పరలోకానికి? నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉంటే మీరు పరలోకానికి వెళ్తారు. నేనైనా, నువ్వైనా, ఎవరైనా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని పరలోకపు గవిని అంటున్నాడు ఇక్కడ. దేవుని సన్నిధికి వస్తే నీకు ఒకవేళ నిజంగా భక్తి కలిగి, భయం కలిగి ఉండి, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఆరాధన చేస్తుంటే నీకేం కనపడుతుందో తెలుసా? పరలోకపు గవిని. ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన ఔన్నత్యము, ఆయన వెలుగు, ఆయన సన్నిధి ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత మహిమకరంగా ఉంటుందో. దయాసాగర్ గారు ఎంతో వయసు 72 సంవత్సరాలు నువ్వు రక్షింపబడ్డావు కదా, ఎందుకు పొర్లి నువ్వు ఆరాధన చేస్తున్నావు, దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అని ఒక దినాన నేను క్లినిక్కి వెళ్ళి అడిగా. ఆ పేషెంట్లందరినీ పక్కన పెట్టాడు. అయ్యా, ఆరాధన చేస్తుంటే ఆ బలిపీఠం మీద ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత అసలు నా కళ్ళు చూడటానికి కూడా సరిపోవటం లేదు. నేను నిలబడటానికి నా శక్తి సరిపోవటం లేదు, నేను కూర్చోవడానికి నా శక్తి సరిపోవటం లేదు. సాష్టాంగ నమస్కరించి ఆయన పాదముల మీద పడి ఎంతగానో ఏడుస్తున్నాను అయ్యా అంటున్నాడు. ఏం చూశాడు ఆయన సన్నిధిలో? పరలోకములో వెలుగు, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన ప్రభావం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో ఎప్పుడైనా చూస్తున్నారా ఆయన వెలుగుని, ఆయన మహిమను చూస్తున్నారా? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆయన ప్రభావాన్ని చూస్తున్నారా? ఆయన మహిమను చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన మహిమను చూడలేని వారు కొంతమంది ఉన్నారు. మనం చూసేవారిగా ఉండాలి, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని చూసేవారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో
6వ వచనంలో చూడండి ఏముంటుందో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఆ. అత్యున్నత సింహాసనమున అత్యున్నతమైన సింహాసనమున ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు ఆయన చూచితిని. ఎక్కడ కూర్చొని ఎక్కడ చూశాడంట? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉండ చూశాడంట. ఎక్కడ చూసుంటాడు? ఆయన సన్నిధిలో ఏముందంట? పరలోక గవిని ఉంది. వెళ్ళిపోయాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, కిందుండే చూస్తున్నాడు ఆయన. దర్శనంలో చూస్తున్నాడు ఆయన. ఆయనకి దర్శనం కనపడుతుంది. ఏమని రాసిందమ్మా? రాజైన ఉజ్జియా ఆ. మృతి పొందిన సంవత్సరమున ఆ. అత్యున్నత సింహాసనమునందు ఆ. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు ఆ. దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఆ. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వాడు 2 రెక్కలతో ఆ. తన ముఖమును ఆ. రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఆ. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఎవరు వాళ్ళు? కెరూబులు శరాపులు కోట్ల కలుగు. మనం ఆరాధన చేయమంటే మన స్వరము ఏ స్వరంతో చేస్తున్నాం? మనం ఆరాధన ఏ స్వరంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం? ఒకవేళ బయట వాళ్ళతో గొడవ పెట్టుకోమంటే ఎంత స్వరం ఇప్పుతారో తెలుసా? 4 ఈదులు వినపడుతుంది. అక్కడోళ్ళు ఇక్కడికి వస్తారు ఎవరి స్వరం అని. కానీ దేవుని సన్నిధికి వచ్చి స్వరం ఎత్తి ఆరాధన చేయమంటే రాదు. దేవుని ఆత్మ మీలో ఉంటేనే కదా, దేవుడు మీలోనే ఉంటేనే కదా. ఆత్మస్వరూపుడుగా అదృశ్యుడిగా మన మధ్యలో ఉన్న దేవుడు మీకు కనబడితేనే కదా గొప్ప స్వరంతో దేవుని స్తుతించేది. దేవదూతలు కెరూబులు శరాపులు కోట్ల కొలది దేవదూతల సమూహం అంట గొప్ప స్వరముతో ఆ గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆ. వారి కంఠ స్వరము వలన గడప కమ్మెలు పునాదులు కదులుచుండెను. దేవునికి మహిమ. గడప కమ్ముల పునాదులు అట. ఎక్కడా ఇది? పరలోకంలో. ఎన్ని ఉన్నాయి గడప కమ్ములు? పరలోకంలో 12 ద్వారాలు ఉన్నాయంట. ఈ కెరూబులు శరాపులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటుంటే, కనపరుస్తూ ఉంటేనంట గడప కమ్ములంట కదులుతున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఆరాధన చేస్తుంటే ఏం కదలాలి? ఆలోచన చేయండి. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు. మన మధ్యలో ఉన్నాడు ఆయన. మనం చూస్తున్నాడు ఆయన, మనం గమనిస్తున్నాడు ఆయన, పరిశీలన చేస్తున్నాడు ఆయన. యాకోబు దర్శనం చూసి ఇది భయంకరమైనటువంటి స్థలము, ఇది దేవుడు నివసించే స్థలమే, ఇది దేవుని ఇల్లే కానీ మరి ఒకటి కాదు అని ఇంకేమంటున్నాడు? ఇది పరలోకపు గవిని అంటున్నాడు. ఇది దేవుడు ఉండే స్థలం. ఇది ఇక్కడ సియోను ప్రార్థనా మందిరము, దేవుడు ఉండే స్థలములో మనం ఉంటున్నాము. ఆయన చూడాలి, ఆయన చూసేవారిగా ఉండాలి, ఆయన కనపరిచేవారిగా ఉండాలి, ఆయనను హెచ్చించేవారిగా ఉండాలి, ఆయనను కొనియాడేవారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నన్ను కనపరచేవారు నేను కనపరుస్తాను, నన్ను హెచ్చించేవారిని నేను హెచ్చిస్తానని చెప్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు, యుగాలకి సజీవుడైన దేవుడు. గడప కమ్మెలు కదులుచుండెను. మందిర ధూమము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవుల కలవాడను. ఏమంటున్నాడు? ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడంట, తను చూసుకుంటున్నాడు. చూసుకుని ఏమంటున్నాడు? తన పెదవులంక చూసుకున్నాడు. పెదవులంక చూసి ఎట్లా ఉన్నాయండి పెదవులు? అపవిత్రమైన పెదవులు గలవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇంకెవరైనా అపవిత్రమైన పెదవులు కలిగిన వారిగా ఉంటే మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అద్దంలో చూసుకోండి, వెళ్ళి మీ హృదయ అంతరంగంలో చూసుకోండి, వెళ్ళి మీ పెదవులు ఎట్లున్నాయో, నీ మనసు ఎట్లా ఉందో, నీ మనసాక్షి ఎట్లా ఉందో, నీ చూపు ఎట్లా ఉందో, నీ తలంపు ఎట్లా ఉందో, నీ ఊహ ఎట్లా ఉందో ఒకసారి నీ అద్దంలో చూసుకో. ఇక్కడ చూశాడు, అయ్యో వాళ్ళందరూ ఆరాధన చేస్తుంటేనంట నేను అపవిత్రమైన కలిగిన వాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు. ఎక్కడుంటున్నాం మనము? అపవిత్రమైనటువంటి జనుల మధ్య మనము నివసించుచున్నానే.
నివసించి తిని ఆ, రాజును సైన్యములకు అధిపతియగు రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా నేను చూచి కన్నులారా చూచిదనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు ఆ. తాను బలిపీఠము మీద నుండి ఆ. కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని చేతపుచ్చుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక తగిలిను గనక నీ పాపము ప్రాయశ్చిత్తమాయెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? హల్లే చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. నమ్మితే దేవుని మహిమ చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అక్కడే ఉంటాడా, ఇంకెవరైనా ఉంటారా ఆయనతో? ఆయనతోని దేవుడు చెప్పండి. దేవుడు అక్కడే ఉంటాడా, ఇంకెవరైనా ఉంటారా? ఆయన దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు మీకు కనబడట్లేదు. కనబడుతున్నాయా? ఎంతమంది కనపడుతుంది? హల్లెలూయా. కనబడుతున్నాయి. నాకు కనబడుతున్నాయి అని చెప్పండి. హల్లెలూయా. నిజమేనా? నమ్మొచ్చా ఈ మాట? ఒకవేళ నీకు కనబడకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఏం చెప్పాలంటే, ఏం చెప్పాలి? నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, నన్ను పరిశుద్ధపరచు నాయన, నన్ను కడుగు నాయన, నిన్ను స్తుతించే నాలుక, నిన్ను స్తుతించే పెదవులు, నిన్ను స్తుతించే మనసాక్షి నాకు దయచేయి నాయన అని ఆయన సన్నిధిలో వేడుకుంటే కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి కెరూపులలో, శరాపులలో, కోట్ల కొలది దేవదూతల సమూహములో ఒకటొచ్చి ఆ బలిపీఠము మీద ఉన్నటువంటి కారుతో తీసుకుని వచ్చిన నిప్పును తీసుకుని వచ్చి నీ పెదవులకు తగిలిస్తాడు. తాకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తాకిచ్చినప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి, నీ పెదవులు పరిశుద్ధపరచబడతాయి, నీ నాలుక ఆయనను స్తుతిస్తుంది, గణపరుస్తుంది, ఆయనను మహింపరుస్తుంది. అందుగురించి ఏం పాట రాసింది తెలుసా? రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వాళ్ళు, పాప క్షమాపణ పొందిన వాళ్ళు, దేవుని సంధికి వచ్చిన వాళ్ళు, దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు, నిన్ను స్తుతించకుండా నేనుండలేను నా యేసయ్యా, నీతో మాట్లాడకుండా నేనుండలేను నా యేసయ్యా, నీవే నా జీవము, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా జీవము, నీవే నా ప్రాణము యేసయ్యా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను నా యేసయ్యా, నీతో మాట్లాడకుండా నేనుండలేను నా యేసయ్యా. హల్లెలూయా. రక్షింపబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, పాప క్షమాపణ పొందిన నీవు, పరిశుద్ధునిగా చేయబడినటువంటి నీవు, దేవుని కుమారుడుగా, దేవుని కుటుంబముగా, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి నీవు, నేను ఆయనను స్తుతించకుండా, ఆయనతో మాట్లాడకుండా నీవు ఉండలేము. ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్పండి. నాకు అబద్ధం చెప్పొచ్చు కానీ దేవునితో మాత్రం అబద్ధం చెప్పకండి. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన గమనిస్తున్న దేవుడు, ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు, నీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ ఆలోచనతో ఎరిగిన దేవుడు, నీ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు. ఇక్కడ అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన వారి మధ్యలో నేను అంటున్నాను. అయ్యా కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటే, ఒక దేవదూత వచ్చి కారుతో నిప్పు తీసుకుని వచ్చి పెదవులతో ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఏదైనా మీకుంటే, దోషం ఉంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? దేవదూత మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి రావాలి. మీ దేవదూత మీ దగ్గరికి రావాలంటే మీరు ఎట్లా ఉండాలి? దేవుని సన్నిధిలో మీరు పాపాలు ఒప్పుకునేవారిగా ఉండాలి, విడిచిపెట్టేవారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవదూత మీ దగ్గరికి రావాలంటే, దేవదూతలు చాలామంది దగ్గరికి వచ్చినాయి కదా బైబిల్ గ్రంథాలు. ఎంతమంది దగ్గరికి వచ్చినాయి దేవదూతలు? చాలామంది దగ్గరికి వచ్చినాయి. దేవునికి మహిమ. ఒక వ్యక్తిని తీసుకుందాం. కొర్నేలు పత్రికలో 1వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఉంటాడు ఒక వ్యక్తి ఉంటాడు. కొర్నేలు అని భక్తిపరుడు ఉన్నాడు అనమాట. అతడు నిత్యము ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతే దేవుని సన్నిధి నుండి
దేవదూత వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలియూ, నీ ప్రార్థన దేవుని సముఖమందు వినపడినవి. అందుకే నేను వచ్చాను. నువ్వేం చేస్తున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు, అదంతా దేవుని సన్నిధికి వచ్చింది కాబట్టి నన్ను పంపాడయ్యా. పలానా దగ్గర పేతురున్నాడు, అక్కడికి వెళ్ళు, పిలిపించు అని చెప్పాడు. ఇంకా దేవదూతలు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, దేవునిని ఆరాధించే వారిగా ఉండాలి. ఇది భయంకరమైనటువంటి స్థలమే కానీ మరి ఒకటి కాదు. ఇది దేవుని మందిరం అంటున్నాడు. ఇంకొక దగ్గర దేవుని ఇల్లు అని అంటుంది. దేవుని మందిరము, దేవుని ఇల్లు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని ఇంట్లో ఉన్నాం. దేవుని ఇల్లు అంతటిలో చెప్పాలి. ఎవరున్నారు? మీకు అందరూ మీరున్నారా? ఎక్కడన్నా పురుషులు ఉన్నారా? దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మోసేని ఏమన్నాడు తెలుసా? నేను ఇల్లంతట్లో నమ్మకం ఉన్నాడు కాబట్టి ఒక్క మాట అంటే నేను ఒక్క మాటన్నా, మోసేని ఒక్క మాట అంటే నేను, రండి మీరు దేవుని సన్నిధికి రండి, మీతో మాట్లాడాలన్నాడు. అన్నాడా లేదా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం తీయమా. ఈ వాక్యం తర్వాత ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడమ్మా. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. ఎవరంట వీళ్ళు? మిరియాము అహరోను సహోదరిలే. ఏం మాట్లాడారు? విరోధంగా మాట్లాడుతున్నారు. మోసే ఎట్లా ఉన్నాడు? దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మోసేని ఎక్కడ పుట్టించాడు దేవుడు? ఐగుప్తు దేశంలో పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు దేవుడు? ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. మీరు అనుకుంటున్నారు ఏదో ఒక గంట సేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకో. కానీ నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవునికి. నువ్వు అనుకుంటున్నావు. అందుగురించే నేను అనుకున్నది నెరవేరు వరకు నేను నిన్ను విడువను అంటున్నాడు ఆయన. మోసే పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఐగుప్తు దేశంలో పిల్లలందరినీ చంపేసినా కానీ మోసేని బ్రతికించాడు దేవుడు. ఎన్ని దినాలు ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? మోసేని ఎన్ని దినాలు ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? మోసేకి ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు. ఎన్ని? 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడంటే ఐగుప్తు దేశంలో ఉన్న గల్లీ గల్లీ మోసేకు తెలియాలి. ఏ పుట్టలో ఏది ఉందో, ఏ పుట్టలో ఎక్కడ ఏది బయటకు వస్తుందో మోసేకి తెలియాలి. కాబట్టి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే పుట్టించాడు, ఐగుప్తు దేశంలోనే పెంచాడు. 40 సంవత్సరాలు మహాశూరుడిగా తయారు చేశాడు. తర్వాత బయటికి పో అన్నాడు. బయటికి పోయిన తర్వాత మరలా ఎందుకు ఇక్కడికి రావాలని అనుకున్నాడు ఆయన? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తిరిగి మరలా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడు. కాబట్టి మరలా 40 సంవత్సరాల వయసు అప్పుడు తీసుకుని వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 40. దేవునికి మహిమ. 40, 80. అబ్బా, 80 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? లేరు? ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఆయన ప్రణాళికలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశం వేరు. అందుగురించే ఇల్లంతటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయననొక్క మాట అంటే నేను ఊరుకోను. ఎవరన్నారు ఈ మాట? అయ్యగారు అంటున్నారా? దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కడిగి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ కూడా ఇలా చెప్పండి, హల్లెలూయా. ఎవరు నిద్రపోట్ల? నా ముందు ఉన్నాడు కొంతమంది నిద్రపోతున్నారు, అందుకే చెప్తున్నాను నేను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఆయన అహరోను మిరియాముని చూస్తున్నాడు. ఆయన మాటలు, వాళ్ళ మాటలు చూస్తున్నాడు. మీరు మాట్లాడే మాటలు కూడా
చూస్తాడా చూడ్డా? చూస్తున్నాడు. గలీలో మాట్లాడిన చూస్తాడు, బజార్లో మాట్లాడిన చూస్తాడు, మందిరంలో మాట్లాడిన చూస్తాడు, ఎక్కడ మాట్లాడే ఎక్కడ ఏ షాపులో కూర్చొని మాట్లాడే ఆ మాటలన్నీ ఆయనకు రికార్డ్ అయిపోతాయండి. అంటే టేప్ రికార్డులు అయిపోయినట్టు. ఒక దినాన అవన్నీ బయటపడతాడు, చూస్తా, నీకు వినిపిస్తాడు. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడావు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆహా, అవన్నీ తెలిసిన దేవుడు. వీళ్ళ సంగతి తెలియదా? ఎవరి సంగతి? మిరియాము, మోసే సంగతి తెలియదా? లేకుంటే మిరియం సంగతి తెలియదా? లేకుంటే అహరోను, ఆరోను సంగతి తెలియదా? మనం ఎవరి సంగతి ధ్యానం చేస్తున్నాం? యాకోబు గారి గురించి. యాకోబు సంగతి ధ్యానం చేస్తున్నాం. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. మనం ఎలాంటి వాళ్ళం? ఒకప్పుడు చెప్పండి, ఒకప్పుడు రక్షణ పడకముందు మోసగాళ్ళం, అందరిని మోసం చేసేవాళ్ళం. కొంతమంది మోసం చేస్తున్నారు, నేను ఎవరికి మోసం చేయలేదు అంటారు. చాలామందిని ఇంతకాలము రక్షింపబడిన తర్వాత ఇంతకాలము చాలామందిని చూసాం. చూసి ఇదంతా మొత్తం అయిపోయింది. అంతమందిని చూసాం. మోసం చేస్తూ ఉంటారు, నేనేం మోసము చేయట్లేదు అంటారు. కానీ నేను చూడకపోతే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు, అందరిని చూస్తాడు. ఆయన సామాన్యులు చూస్తాడు, సామంతులు చూస్తాడు, దరిద్రులను చూస్తాడు, ధనికులను లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా చూస్తున్నాడు. మోషేని చూస్తున్నాడు, మిరియాముని చూస్తున్నాడు, ఆహరోని చూస్తున్నాడు. ఇక్కడ యాకోబుని కూడా చూస్తున్నాడు. యాకోబుకి కళ్ళు తెరుచుకుని ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు. అప్పటి వరకు కూడా మోసగాడుగా ఉన్నాడు. వాడి కళ్ళు తెరిపించాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం యాకోబు పట్ల ఉంది దేవునికి. యాకోబులో నుంచే 12 గోత్రాల వారు ఇశ్రాయేలీయులు బయటికి రావాలి. ఆయన ప్రణాళిక. అందు గురించి ఆయన అందరినీ చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు, పరిశీలన చేస్తున్న దేవుడు. అందు గురించి మిరియాముతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, నీ సంఖ్యాకాండంకి వచ్చేద్దాం, 2వ అధ్యాయం చూద్దాం. మోసే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. వినెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నారు అనుకోండి, కెమెరాల ముందు కనపడకుండా పక్కకి వెళ్ళి ఏదైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, కెమెరాలు ఇక్కడ పెట్టాం, 8 కెమెరాలు ఎన్నో ఉన్నాయి కెమెరాలు. మీరు ఎక్కడికి పక్కకి వెళ్ళి ఊరికే కెమెరాలే చూస్తారంట. అయ్యగారు అమ్మగారు ఏం చేస్తున్నారు అని అంటే మేము చూడలేదు అనుకోండి, ఎవరు చూస్తారు? ఆయన దేవుడు చూస్తూ చూస్తున్నాడా లేదా? మీరేం మాట్లాడుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ధరించుతున్నారు, అన్నీ ఆయన చూస్తున్నారు. చూస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పురుషులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చూస్తున్నాడా? చూడలేదా? ఎక్కడెక్కడ నిలబడ్డారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేం పని చేస్తున్నారో, ఎంత ధనం వస్తుందో, దేవునికి ఇచ్చేది ఏమి ఇస్తున్నారు, లేకుంటే దుబారా ఖర్చులు ఎంత చేస్తున్నారో, పానీయానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, దోహానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రతి దానికి లెక్క ఉంటుంది. తర్వాత డొక్క జించుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 అందుగురించే యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అబ్బా ఇంకొకటి ఇచ్చాడు ఆయన. మిక్కిలి సాత్వికుడు. ఈ పేరు ఒక అమ్మాయికి పెట్టారు. అబ్బాయికి పెట్టలేదు, అమ్మాయికి పెట్టారు. సాత్వికి అని పెట్టారు. తల్లిదండ్రులు దాన్ని అమ్మాయిని గురించి ఒకటే ఆడవటం. నేను చెప్పనులే, దేవుడికి తెలుసు అదంతా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అదంతా పెద్ద అందరు స్టోరీలు చెప్పొచ్చు, కానీ చెప్పడానికి ఇది సమయమా కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూర్చున్న వాళ్ళందరి స్టోరీలు అన్నీ చెప్తాడు దేవుడు. నాకు మీ అందరి స్టోరీలు చెప్పగలను. అంటే ఏదో మిమ్మల్ని ఏదో చేశారని కాదు, ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా చేస్తారు, లేకుంటే ఏ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అందరి సంగతి కూడా దేవుడు చెప్తా ఉంటాడు ప్రార్థన చేసినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ స్టోరీ చెప్పడానికి మీరు మంచివాళ్ళే కాదా? మంచివాళ్ళు అయితే ఏం చేస్తారు? దానియేలు మంచివాడు అనుకోండి. దానియేలు నీ స్టోరీ అంతా దేవుడు నాకు చెప్తున్నాడంటే ఏమనుకుంటాడు దానియేలు? అబ్బా నేను ధన్యుడిని అయ్యా, నేను మంచోడిని కాబట్టి నా స్టోరీ నీకు చెప్తున్నాడు అంటారు. చెడ్డోళ్ళు అయితే ఏం చేస్తారు? అమ్మో నా సంగతి ఏం చెప్పాడు, నా సంగతి చెప్తే ప్రసంగంలో ఏం చేస్తాడు అయ్యగారు అని అంటారా లేదా? దేవునికి మహిమ కలుగునుగా. అందరి సంగతులు ఎరిగి రాత్రి చదువుకున్నా కదా, యేసయ్యా అందరినీ
ఎరిగినవాడు. చదివారన్నమాట రాత్ర చదివించారు కదా, యోహాను సువార్తలో ఉంటుంది ఆ 2వ అధ్యాయం 24వ వచనంలోనే ఏముంటుంది, చదువు మళ్ళీ వెనకొద్దాం, ముగిచ్చేస్తాను నేను. యోహాను అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. కొందరినా అందరినా? అందరినీ. నిద్రపోయే వాళ్ళని ఎరిగినవాడు, లేటుగా వచ్చేవాళ్ళని ఎరిగినవాడు, పాటలు పాడేవాళ్ళని ఎరిగినవాడు, వాద్యాలు వాయించేవాళ్ళని ఎరిగినవాడు, లైవ్ పెట్టేవాళ్ళని ఎరిగినవాడు, సామాన్యుని ఎరిగినవాడు, సామంతులను ఎరిగినవాడు, ధనికులను ఎరిగినవాడు, దరిద్రులను ఎరిగినవాడు, లోక నివాసులందరినీ. ఎవరు ఆయన? యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పవసరమా? మీ సంగతి నేను చెప్పవసరం లేదు. ఆయనకి అందరినీ ఎరిగినవాడు. ఇప్పుడు ఎవరిని ఎరిగినవాడు? మోసేను ఎరిగినవాడు, అహరోనును ఎరిగినవాడు, మిరియామని ఎరిగినవాడు. ఎరిగినవాడు ఏమంటున్నాడు? మోసే అన్నిటిలో చాలా మంచివాడు, అతను చాలా సాత్వికుడు. మిక్కిలి అట, ఇంకా దానికి ఇంకోటి మిక్కిలి అంటే చాలా ఎక్కువ. అలాంటి వాడిని అంటే ఊరుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరందరూ అలాంటి వారు ఉంటే మిమ్మల్ని బట్టి దేవుడు ఊరుకోడు. ఎవరన్నా ఏదైనా అన్నా కానీ ఊరుకోడు, గద్దిస్తాడు ఆయన, బుద్ధి చెప్తాడు ఆయన. నీకు విరోధంగా ఏ విధమైనటువంటి ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మిక్కిలి సాత్వికుడు మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఎక్కడికి రమ్మన్నాడు? ప్రత్యక్షపు గుడారము దగ్గరికి రమ్మన్నాడు. ప్రత్యక్షపు గుడారంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధికి మీరు రండి అన్నాడు అనమాట. ఇంకొక దగ్గర ఏముంటుందంటే యెషయా గ్రంథంలో 55:3 చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు విని ఎడలా మీరు బ్రతుకుతారు, మీతో నేను నిత్య నిబంధన చేసేదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధికి రండి, మీతో మాట్లాడాలంటే ఇంకెవరి కృపావరాలు ఇస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. ఏమన్నారు? మోసే అహరోను మిరియాం ఏమనుకున్నారంటే దేవుడు రమ్మన్నాడంటే మనకు కూడా ఏదన్నా ఇస్తాడేమో లెక్క అనుకుంటాడు. దేవునికి మహిమ. ఒకవేళ ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, లేకుంటే ఎవరన్నా పిలిచారు అనుకోండి, ఎవరన్నా యజమానులు పిలిచారు అనుకోండి, ఏమనుకుంటారు? మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? మనకేదో జాగ్రత్త తగిలింది, మనకేదో ఇస్తాడు అనుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, అక్కడ రండి, మీ ఇద్దరు కూడా రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకటి, వారిద్దరిని కూడా రమ్మని పిలిచెను. ఏం చేశారు వాళ్ళిద్దరూ? దేవుడు పిలిచినప్పుడు దేవుని మాట వినేవారిగానే ఉన్నారు. పిలిచాడు, మీ ఇద్దరు రండి అన్నాడు. కనపడ్డాడా దేవుడు? కనపడలేదు. ఇక్కడ ఉన్నాడు దేవుడు, మీకు కనపడుతున్నాడా? ఇంక తలకాయ ఇబ్బారు, ఇంత కనపడుతున్నాడు, మాకు కనపడుతున్నాడు అని. కనపడ్డాడా? మీకు కనపడుతున్నాడా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, కనపడుతున్నాడు మీకు దేవుడు? కనపడ్డా. కనపడితే ఏం చేస్తాం? అంతే సంగతులు. అదే బస్సులో అయిపోయారు చూసా, అట్లా అయిపోతాం అనమాట. అంతకంటే ఎక్కువ భయంకరంగా. ఎందుకంటే ఆయన గొప్ప వెలుగు, గొప్ప ప్రభావం కలిగిన దేవుడు. ఆయన వెలుగును మనం చూడలేము, ఆయన ప్రభావం మనం చూడలేము, ఆయన ఔన్నత్యాన్ని మనం చూడలేము. దేవుని చూసినటువంటి నరుడు ఎవడునో బ్రతకడు. కానీ ఆయన అంటున్నాడు, మీరు వచ్చి నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఇదేంటి విచిత్రం! దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా మాటలు వినండి మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఇక్కడేం దేవుడు చూసినారు, ఎవడు బ్రతకడు అంటున్నాడు. అందుగురించే విన్నారు కానీ నేను చూడలేదు. ఆయన మాట విన్నారు, విని లోబడి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, మీలో ప్రవక్త ఉండిన ఎడలా
యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు ఆ. కలలో అతనితో మాట్లాడుదును. మాట్లాడుదును. నా సేవకుడైనటువంటి మోషే అట్టివాడు కాడు. కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుతును. యెహోవా అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అంటున్నాడు ఆయన. దేవుడు ఇక్కడ ఉన్నాడు. భయపడుతున్నారా దేవునికి? మీరు పురుషులు భయపడుతున్నారా దేవుని మందిరమని? దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, మనం క్షేమముగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైనటువంటి కృపని ఏ మనుషుడైనా, ఏ వ్యక్తి అయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారా? లేకుంటే ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేస్తున్నారు అనుకుంటున్నారా? అదే దర్శనం చూశాడు యాకోబు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని ఇల్లే కానీ ఇది మరి ఒకటి కాదు. ఇది పరలోకపు గవిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు మొక్కుకున్నాడు. మిగిలిన వర్తమానం వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. యాకోబు దేవునికి మొక్కుకొనుట అనే దాని మీద మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎన్నో అంశాలు మా కొరకు దాచిన దేవుడవు, మాట్లాడిన దేవుడవు. మాట వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి ప్రభువా. ఈ భయంకర దినాల్లో భక్తి కలిగి, భయం కలిగి మేము ఉండటానికి కృప చూపించయ్యా. నీ కృప మా మీద హెచ్చుగా ఉంచి నీ వాత్సల్యత నిరంతరం చూపిస్తున్న దేవుడు అయ్యా. యాకోబు మోసగాడైనప్పటికీ నీ మార్చావు. తన జీవితాన్ని మార్చి తన పట్ల ఒక ప్రణాళికను మీరు సిద్ధపరిచిన ఆయన. మీరు 12 గోత్రాలు వారిలో నుండి తీసుకురావాలని మీ ప్రణాళికను సిద్ధపరిచినందుకు నాయన, మీరే ఆ యొక్క అరణ్యంలో అర్ధరాత్రి వేళ నిద్రించినప్పుడు నాయన మీ దర్శనం ఇచ్చిన ఆయన, పరలోక దర్శనాన్ని చూపించి, పరలోక గవిని చూపించి, కిందండి పైకి నిచ్చెనల మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి ఆ దర్శనాన్ని చూపించి అతను భయపడేటట్టుగా నిజంగా దేవుడు ఉన్నాడు అని తను చేసినటువంటి మొక్కుబడి గురించి సంపూర్తి చేయలేదు. కానీ ప్రభువా, నీ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అనేకమైన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మేము కూడా నాయన అట్టి వారిగా భయం కలిగి, భక్తి కలిగి, వినయ విధేయతలు కలిగి ఉండాలని కోరుకుంటున్న దేవుడు. కాబట్టి నాయన, చేరిన నీ కుమారులు, చేరిన నీ కుమార్తెలు, నీ బిడ్డలందరూ వారి కుటుంబాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఇది దేవుని సన్నిధే కానీ మరొకటి కాదు. ఇది దేవుని ఇల్లే కానీ మరొకటి కాదు అని ప్రతి వారు తెలుసుకొని ప్రభా, నీ సన్నిధిలో భయముతో, వణుకుతో, భక్తితో, శ్రద్ధతో ఉండి నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా, నిన్ను హెచ్చించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా చేసి మహిం పొందండి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. మోసే నీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ప్రభానికి వందనాలయ్యా. అయ్యా, నీ ముఖాముఖిగా మోసతో మాట్లాడేవని మీరే సాక్ష్యం పంచిన దేవానికి స్తోత్రం. మేము కూడా నాయన నీ మహిమను చూడాలి, నీ ప్రభావం చూడాలి, నీ ఔన్నత్యాన్ని చూడాలి ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు, మా స్తుతుల మీద ఆశీర్వాదంగా ఉన్నారు నాయన. అయ్యా, మీరు మాట్లాడుతున్నారయ్యా. ఆ మాటలు మేము వినేవారుగా, గ్రహించేవారుగా, దాని ప్రకారంగా నడుచుకునేవారుగా కృప చూపించిన ఆయన. చేరి వచ్చిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నిజమైన భక్తి కలిగి, నిజమైన భయం కలిగి లోకంలో జీవించడానికి ప్రత్యేకించబడినటువంటి వారిగా, ప్రత్యేకమైనటువంటి కుటుంబములుగా, ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా, ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండటానికి కృప వెంబడి కృప మరించి భయం పొందమని ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి, ఉపకారం చేయండి, సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని నీ బిడ్డలకు కలుగు చేసి మహిమ పొందుతారని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.